రామరా ఇప్పుడు అయితే ఆర్డర్ తీసుకుని అయితే సో ఇన్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్నాడు మన దగ్గర అయితే సో జీరో నాలెడ్జ్ అసలు డ్రైవింగ్ వచ్చా నీకు స్టార్ట్ అయ్యా వచ్చా ముందు సో మనోడు అయితే ఎప్పుడు కూడా దుండలే ఏం చేయలే సో ఫస్ట్ టైం అయితే తీసుకెళ్తాడు ట్రాక్టర్ని సో చూద్దాం ఎట్లా తీసుకెళ్తాడు ట్రాక్టర్ ఏం చేస్తాడు మరి ఎట్లా లోయలు వేస్తాడా ఏం చేస్తాడు చూద్దాం లాస్ట్ హలో గాయస్ కార్తిక్ గాడికి అయితే ఒక 2-3 days నుంచి అదే జ్వరం ఫీవర్ కాళ్ళు గుంజినట్టు అవుతుందట సో ఇంకేం చెప్పు హెడ్ఏక్ అవుతుందట సో ఆగ్రవై వచ్చి మావాడు సూది కూడా వేయించినాము పొద్దున్న సో ఇంకా ఏమీ తక్కలేదు సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక అవ్వ అయితే గోపాల్పేటలో అయితే అల్లు పడుతుంది సో అక్కడ వెళ్ళి మరి మనోడికి దయ్యం తగిలిందా మరి ఏమున్నది సో ఇప్పుడు అన్నీ అయితే వివరాలు అయితే తెలుస్తాయి సో మనోడికి అయితే జ్వరం మంచిగా ఫీవర్ వస్తుంది 2 days నుంచి అసలు లేస్తలేడు మనోడు చూడండి ఎట్లా కళ్ళు లోపల వెళ్ళిపోయి ఇదేదే కథ సో ఇప్పుడు అల్లు పట్టిపిద్దాం మనోడికి సో కార్తీక్ లేకపోతే ట్రాక్టర్ మీద ఉండేవాడు సో మన దగ్గర ఈడ ఇంత ఉన్నాడు ఇంత ఘోరం అయితే అయిపోతాం అవురా కార్తీక మాట్లాడరా క్రిష్ బాయ్ అవన్నీ మేము క్రికెట్ ఆడతాము దాని గుట్ట కిందనే క్రికెట్ ఆడతాము సో మా విలేజ్ అదే ఇటు ఉన్నది సో ట్రాక్టర్ అది నడుస్తున్నది ఇక్కడ ట్రాక్టర్ గురించి అదే నాకు జీరో నాలెడ్జ్ ఉన్నది సో ఇప్పుడు పోయి అయితే నేను కూడా నడిపిస్తా సో ఇది దున్నుదాము సో ట్రాక్టర్ అయితే జీరో నాలెడ్జ్ నిజంగా తొందరగా నేర్చుకోవాలని అనుకుంటున్నా కానీ ఏమే కుదురుతలేదు సో చూద్దాం హలో గాయస్ కార్తిక్ గాడికి అయితే 2 రోజులు అయితే జ్వరం వస్తుంది ఫుల్ అంటే చాలా సపోర్ట్ అయితే అవుతుండు సో పొద్దున్న సూది కూడా వేసినాం కానీ తక్కువ అయితే అల్లు పట్టడానికి అయితే గోపాల్పేటకి అయితే వచ్చినాము మీరు అనొచ్చు ఏంద్ర 5G జనరేషన్ లో కూడా ఇలా మీరు అయితే నమ్ముతున్నారు మనదేం పోతుంది ఒక 10 రూపాయలు చికెన్ ముక్క వేసుకుని చిన్నది ఇస్తే ఒక పడేస్తే మనకు 50 రూపాయలు ఖర్చు ఉంటుంది కానీ పడేస్తే మనదేం పోతుంది బాయ్ నేను కూడా నమ్మను అయితే మనదేం పోతుంది జస్ట్ ఏదో ఇంత కొంత ఖర్చే కదా అందుకోసం మా అమ్మ నాన్న వాళ్ళ మాట అయితే సో మనదేం పోతలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా మాకైతే ఏం ఫరక్ పడదు ఈ రోజు నుండి అయితే 4th బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది 4 రోజులు అయితే కంటిన్యూగా అయితే బ్లాగ్ యూట్యూబ్ లో సింధియా మనవాడికి కార్తిక్ గాడికి అందరికి చెప్పు తిన్నారా మరి రేపు సండే మరి ఎంజాయ్ పండగ రేపు సండే ఏం చేస్తారా ఏం ఎంజాయ్ అంటే క్రికెట్ ఆడతారా ఎంజాయ్ అంటే వాకింగ్ అవరా అవునా ఎవరెవర్రా వీడు బుడ్డు కూడా వస్తాడా అంటే సండే వెళ్తారా మరి డైలీ వెళ్తారా అట్లా ఎంజాయ్ చేస్తారా వీడియో పడరా మా వీడియో చూస్తాడా మరి మాట్లాడతాడు సరే టాటా బాయ్ బాయ్ సార్నా టాటా బాయ్ బాయ్ చెప్పండి ఇప్పుడే గోపాల్పేటలో అయితే వెళ్ళినాము అల్లు పట్టేడు దగ్గర అయితే సో మనోడికి అయితే చెరువు సైడ్ వెళ్ళి చేయలేండు సో పేరు చెప్పకూడదు సో అతను అయితే తగిలిండు సో రేపు సండే కాబట్టి సండే తీస్తే ఎక్కువ వాళ్ళు ఆకలి మీద ఉంటారు కాబట్టి సండే అయితే మనోడు మీద తీయాలి చూడండి ఎట్లా మొత్తం కళ్ళు లోపల పోయినాయి మనోడు అందరు అయితే పరేషాన్లు ఉన్నారు కార్తీక్ కోసం సో దయ్యం తలిగితే ఇట్లా ఉంటుంది ఇది దీంట్లో ఏం కల్పితం లేదు ఇది నిజం మా తండ్రి గురించే చెప్తున్నా సో మనోడిది లోపలిపోయింది సో రేపు సండే కాబట్టి రేపు సండే అయితే మనోడిది అయితే సో ఒక ఏమంటారు కళ్ళు తెల్ల కళ్ళు ఇంకా చుట్ట చికెన్
మంచి అన్నం చేసి అయితే సో 7 మామిడి పైన ఇట్లా చల్లేసి అతను ఏ ఏరియాలో అయితే ఉంటాడో ఆ ఏరియాలో పెట్టేయాలి. సో అప్పుడు వచ్చేసి మన శాంతిగా తింటాడు. తర్వాత మన కార్తీక్ లోపల నుంచి అయితే వెళ్ళిపోతాడు. సో ఇదైతే కథ. సో ఈరోజు ఫేస్ కట్ చూడండి, మండే మనోడి ఫేస్ కట్ చూడండి ఎట్లా గుల్ల అయిపోతుందో. ఇప్పుడు మనోడు మేమైతే అల్లు పెట్టడానికి నా ఊర్లో అరే అందరూ అరే ఏమైందని అంటున్నారు. అది మా తండ దయం గురించి. జొన్న రొట్టె కొంచెం రైస్ నాకు ఏమంటారు, మేమైతే భాజీ అంటాం, తెలుగులో ఏమంటారు మనకు అయితే తెలియదు. పాలకూర. సో పాలకూర తింటాము. టేస్ట్ మాత్రం జబర్దస్త్. మన చికెన్ కూడా ఏం పని రాదు, అంత హైట్ అయితే ఉంటుంది. మట్టలు చింపుకోవాలి అంతే. చెప్పరా క్రిష్ అన్న, అందమైతే అయిపోయాయి. సూపర్. నిజం చెప్తున్నా, జొన్న రొట్టె టేస్ట్ హెల్త్ సూపర్ ఉంటుంది. కానీ మా ఇంట్లో చేయరే డైలీ. ఈరోజు మా తాత వచ్చిండ్రు, అందుకని చేస్తుండ్రు, లేదంటే చేయరు మా ఇంట్లో. వేరే ఇంట్లో డైలీ ఉంటుంది.